నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6 ఏమైంది, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని కామెడీ చేస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి తప్పులకు, మీరు చేసినటువంటి అప్పులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద పడిన భారం ఒకసారి చూడండి. ఇది చూసిన తర్వాత కూడా మీరు పథకాల గురించి కామెడీ చేస్తే కమెడియన్గా మిగిలిపోతారు. ఇది చూడండి, బకాయిల పాపం జగన్దే. ఫీజు రియంబర్స్మెంట్ 2,832 కోట్లు. కేవలము ఫీ రియంబర్స్మెంట్కు మాత్రమే 2,832 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయినావు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు తీరుస్తారు ఇది? భారతీయ సిమెంట్ నుంచి తీరుస్తారా, లేక జగతి పబ్లికేషన్స్ నుంచి తీరుస్తారా? ఎవరు తీర్చాలి ఇది? ఇవి తీర్చకుండానే బకాయిలు పెట్టేసి నేను పథకాలు ఇచ్చేశాను, నేను బటన్లు నొక్కేశాను అని ఊదరగొట్టుకొని, అది కూడా ప్రభుత్వ ధనంతో ప్రచారం చేసుకొని ఎన్నికలకు వెళ్తేనే మనకు ప్రతిపక్ష హోదా కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి గారు. వసతి దీవెన కింద 989 కోట్లు, పీజీ 450 కోట్లు, ఉన్నత విద్యలోనే 4,271 కోట్ల రూపాయలు బకాయిలు. కేవలము ఉన్నత విద్యలోనే 4,271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయావే. ఈ అప్పులు ఎవరు తీర్చాలి? ఈ అప్పులు తీర్చేది ఎప్పుడు? ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలకు డబ్బులు సర్దుబాటు చేసుకునేది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు? కూటమి ప్రభుత్వము సకాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడానికి మీరు చేసిపోయినటువంటి అప్పులు తప్పులే కారణం కాదా? ఇవన్నీ లేకపోయింటే డే 1 నుంచే అన్ని పథకాలు పరుగులు పెట్టేది జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమో అప్పులు చేసి కుప్పలు పెట్టిపోతే దానికి వడ్డీలు కట్టలేక, ఆ అప్పులు తీర్చలేక సతమతమవుతోంది ఈ కూటమి ప్రభుత్వం. పాఠశాల విద్యలో మరో 352 కోట్లు. ఒక్కసారి కూడా సకాలంలో ఫీజులు ఇవ్వని వైసీపీ. ఈ విధంగా సకాలంలో ఫీజులు ఇవ్వకపోతే ఓట్లు ఎట్లా వేస్తారు? మీరు సాక్షి పేపర్లో రాసుకొని మేము ఇచ్చేసాము, ఆ పథకం అయిపోయింది, మేము 99% అన్ని హామీలు నెరవేర్చేసామని చెప్పారు కదా. మరి దీని సంగతి ఏమిటి? బకాయిలు పెట్టేసి ఊరికే మీటింగ్ ఒకటి పెట్టుకొని, అది కూడా ప్రభుత్వ డబ్బుతో బాకాలు ఊదుకున్నారు కాబట్టే మీకు ఇటువంటి రిజల్ట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 3 క్వార్టర్లు గడిస్తేనే తొలి క్వార్టర్కి ఫీజు. జగన్ హయాంలో ఉన్నత విద్యార్థులకు ఇక్కట్లు, పీజీకి రియంబర్స్మెంట్ పథకమే రద్దు. పీజీకి అయితే ఫీజు రియంబర్స్మెంటే ఎత్తేసినావు. సో పీజీ విద్యార్థులు ఒక్కరు కూడా అందుకే నీకు ఓటేయలేదు. వైసీపీ పెట్టిన బకాయిలపై వైసీపీనే ధర్నా. ఇది కామెడీ. మీరే బకాయిలు పెట్టేసి మీరే ధర్నా చేస్తా అంటే దొంగ అన్నట్లుంది. విమర్శలతో ఫీజు పేరుతో మార్పు. ఒక్క త్రైమాసికంలోనూ సకాలంలో ఫీజులు విడుదల చేయలేదు. 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క క్వార్టర్లోనూ సకాలంగా ఫీజులు అయితే చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ప్రతి ఏటా 3వ క్వార్టర్ ముగిసిన తర్వాత కానీ మొదటి క్వార్టర్ ఫీజులు ఖాతాలలోకి చేరలేదు. బటన్లు అయితే నొక్కేస్తాడు, అక్కడ మ్యాటర్ పడదు. బటన్లు నొక్కినప్పుడే ఈ పథకం అయిపోయింది, 99% కంప్లీట్ అయిపోయిందని సాక్షి పేపర్లో రాసుకుంటాడు. ఈ క్రమంలో అధికారం నుంచి దిగిపోతూ 3 క్వార్టర్ల ఫీజులు బకాయి పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. దిగిపోయేటప్పటికీ 3 క్వార్టర్ల ఫీజులు బకాయిలు పెట్టి దిగిపోతే జనాలు ఓట్లు ఎలా వేస్తారని ఎన్నికలకు వెళ్ళినావు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు బటన్లు నొక్కినారు, అక్కడ డబ్బులు పడలేదు కాబట్టి వాళ్ళు కూటమికి బటన్ నొక్కినారు. అది జరిగింది లాస్ట్ ఎలక్షన్లో. పైగా కాలేజీ ప్రభుత్వం మధ్య ఉండాల్సిన ఫీజు అంశాన్ని కాలేజీలు తల్లిదండ్రుల మధ్యకు మార్చి వారిని ఇబ్బంది పెట్టారు. ఇంతకు ముందు ఫీజు రియంబర్స్మెంట్ ఎలా ఉండేదంటే కాలేజీ మరియు గవర్నమెంట్కు మధ్య ఉండేది. ఏదైనా ప్రాబ్లం వస్తే కాలేజీ గవర్నమెంట్ని అడిగేది, గవర్నమెంట్ కాలేజీని అడిగేది. ఈయన ఏం చేశాడు, దాన్ని కాలేజీకి మరియు తల్లిదండ్రులకు మధ్య మార్చి ఈయనేమో బటన్లు నొక్కితే ఆ డబ్బులు పడినా కూడా ఏదైనా ఖర్చు పెట్టేసి కాలేజీకి కట్టకపోతే వాళ్ళు హాల్ టికెట్లు ఆపేసి విద్యార్థులను ఇబ్బంది పెట్టి ఎగ్జామ్లు రాయనీయకుండా చేసి సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టారు. ఈయనేమంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం, ప్రభుత్వానికి మరియు కాలేజీకి మధ్య ఉంటే ఓటు బ్యాంకు కష్టం కదా, డైరెక్ట్గా అదే తల్లి అకౌంట్లోకి వేసేస్తే ఆ తల్లి ఇంకా జీవితకాలము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తుందనేటువంటి భ్రమతో ఇలా కాలేజీకి మరియు తల్లిదండ్రులకు మధ్య లింక్ ఏర్పాటు చేసేసి వాళ్ళిద్దరూ కొట్టుకు సచ్చేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసము బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి పథకాన్ని భ్రష్టు పట్టించి ఒకవైపు తల్లిదండ్రులను, మరోవైపు కాలేజీ యాజమాన్యులను, మరోవైపు విద్యార్థులను సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? పీజీకి ఫీజు రియంబర్స్మెంట్
పథకాన్ని రద్దు చేశారు. ఉన్నత విద్యలో ఇన్ని ఘనకార్యాలు చేసిన జగన్ ఇప్పుడు యువత పోరు పేరుతో ధర్నాకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉంది. నువ్వే దొంగలించి, నువ్వే దొంగ అని నువ్వే బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయి, నువ్వే ఇప్పుడు పిల్లలకి డబ్బులు ఇవ్వలేదని చెప్పి అదేందో యువత పోరు అనేసి ఒక పోస్టర్ ఒకటి కొట్టించి యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఈ మొత్తం వ్యవహారానికి, ఈ మొత్తం తప్పులకు, ఈ మొత్తం ఒప్పులకు కారణం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి యువత చేయాల్సింది యువత పోరు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ముందు అక్కడ చేస్తే అప్పటికైనా బుద్ధి వస్తుందేమో చూడాలి. బకాయిలు పెట్టేసిపోయింది నువ్వు, మళ్ళీ అదే బకాయిల మీద యువత పోరు అని చెప్పిందనే యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇటువంటి కుటిల రాజకీయాలకు చెల్లుచీటు పడకపోతే ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమో పిలుపునిస్తారు, మీరు ప్యాలెస్లో పడుకుంటారు, ఇక్కడ విద్యార్థులు ఎండలో ధర్నాల్లో పాల్గొనాలి, మీరేమో ఏసీ రూముల్లో ఉండాలి. కాబట్టి ఏం చెప్తా అంటే ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు ఇదంతా 1947 పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం అప్డేట్ అవ్వండి. అప్డేట్ అయి ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే ఇప్పుడు జనాలకు నచ్చుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే గుడ్డెద్దుపోయి చేల్లో పడినట్లు కనుక వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.